ఇటు కొద్దిగా జరిగిన వాళ్ళకి ఫ్రీ అవుతారు. ఇంకొద్దిగా ఈ లైన్ కరెక్ట్గా వస్తే అంత లైన్ అయిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ పూట మన పిల్లలందరూ ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. రేపు నుంచి స్కూల్కి వెళ్తారు, కొందరు హాస్టల్కి వెళ్తారు. కాబట్టి పిల్లలందరి కొరకు ఒకసారి ప్రార్థన మనం చేద్దాం. ఎందుకంటే ఇవి చాలా భయానకరమైన మరి వైరస్ జ్వరాలు, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పిల్లలు విద్యాభ్యాసం ముందుకు కొనసాగటానికి దేవుడు మంచి ఆరోగ్యము మన బిడ్డలకు అనుగ్రహించునుగాక. మరి స్కూల్కి కాలేజీకి వెళ్ళే వాళ్ళందరూ ఒకసారి నిలబడతారా? అమ్మా నిలబెట్టండి. మీ పిల్లల్ని తీసుకొచ్చారా? నిలబడండి. నువ్వు హాస్టల్లో ఉంటున్నావా? వెళ్తున్నావుగా? వెళ్ళేవాళ్ళు మాత్రమే, చెట్లెంబటి పొట్లెంబటి తిరిగేవాళ్ళు వద్దు. రైట్. కాలేజీకి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళాడు. విజయబాబు వెళ్తున్నావా? రైట్ రైట్. స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు స్తోత్రం స్తోత్రం. మీరిద్దరు బడికి వెళ్తున్నారా? నేను ఒక్కరోజు వచ్చి వస్తా, స్కూల్ టైంలో వస్తా. రైట్. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరి మన రెండు చేతులు మన బిడ్డల వైపు ఎత్తి, మరి బిడ్డలు ఆరోగ్యము కొరకు విద్యాభ్యాసము ముందుకు కొనసాగునట్లు, మన బిడ్డలు ఉన్నతమైన విద్యాభ్యాసము చేయటానికి దేవుడు అవకాశం అనుగ్రహించునుగాక, ద్వారములు తెరుచునుగాక, ఆటంకాలు తొలగించునుగాక, కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా, విద్యాభ్యాసము చేయు మా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. అయా, మా బిడ్డల విద్యాభ్యాసములో మీరు సహాయము దయచేయండి అయ్యా. మా బిడ్డలు ఉన్నతమైన విద్యాభ్యాసము చేయటానికి కృప చూపండి అయ్యా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరులకు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా నీ గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. నీ ఆలయంలో నిలబడినటువంటి ప్రభా, మా బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ బిడ్డలు నాయన ఇంతవరకు ప్రభా గృహాల్లో ఉండి ప్రభా, తల్లిదండ్రుల యొద్ద ఉండి ప్రభా, మరలా విద్యాభ్యాసం కొరకు ప్రభా, మరి నాయన రేపటి దినాన్ని వెళ్ళబోతున్నారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం. ఇంతవరకు నీ బిడ్డలను కాచిన దేవా, ఇక ముందు కూడా నీ బిడ్డలను కాచి కాపాడి భద్రపరచండి. ఏ విధమైన శోధన, కీడు రాకుండా కాపాడండి. విద్యలో ప్రభావవంతులుగా, ప్రతిభావంతులుగా, జ్ఞానవంతులుగా ప్రతి ఒక్కొక్కరిని మీరు మార్చండి ప్రభా. ఏ ఒక్కరూ ప్రభా నిష్ప్రయోజకులుగా మారకుండా ప్రతి ఒక్కరూ ప్రయోజకులుగా మారి మంచి భవిష్యత్తులు కలిగిన వారిగా అయ్యా, మొదటిగా నీకును తరువాత తల్లిదండ్రులకును ఆనందం కలిగించేటువంటి బిడ్డలుగా ప్రభా, మా బిడ్డలందరూ ఎదిగినట్లుగా వారిని మీరే దీవించి ఆశీర్వదించమని నీ కరుణగాల హస్తాన్ని చాపి వారిని ప్రభా మీరు ఆశీర్వదించమని, దీవించమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి వేడుకను ప్రార్థించి పొందినాను తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన తల్లిగారు శాంతమ్మ తల్లిగారు, ఆ తల్లిగారికి మామూలు పేరు లచ్చమ్మ తల్లి. ఆ తల్లిగారు గడిచిన దినము ప్రభు సన్నిధిలో నిద్రించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయంలో వారి పిల్లలది ఏ విధమైన తప్పులేదు. అది తప్పు ఎవరిదంటే తల్లిదే అని నేను సేవకునిగా నేను చెప్తున్నాను. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఆయుష్ ఉన్నప్పుడు ఆమె చెప్పుకోలేదు. ఏం చేయలేదు? పిల్లలకు వివరముగా, అయ్యా
నేను నమ్మి బాప్తిసం పొందాను, నా ఆస్తులన్నీ మీరు తీసేసుకోండి, నా బంగారం అంతా మీరు తీసుకోండి, నన్ను మాత్రం సంఘాన్ని పిలిచి సంఘానికి అప్పగించండి. వాళ్ళు నన్ను ప్రార్థన చేసి ఆ బాక్సులో పెట్టి భూస్థాపితం చేస్తారు. ఇక ఆ తర్వాత ఆస్తులను నమ్మి మీరు ఇంకేం చేసుకుంటారో, మందు పోసుకుంటారో, మేకపోతులను, గొర్రెపోతులను, దున్నపోతులను కోసుకుంటారో మీరు కోసుకోండి. ఆ సేవకులు మాత్రం వచ్చేసి నాకు ప్రార్థన చేసి పెట్టిలో పెట్టి భూస్థాపన చేసి వాళ్ళు వెళ్ళిపోతారయ్యా అని చెప్పుకోలేకపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు యేసు రక్తము చేత కడగబడిన వారు, ముంచట బాప్తిసం పొందిన వారు, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నమ్మిన వారు మీరు మీ సంతానానికి మీరు వివరంగా చెప్పాలి. సంతానానికి వివరముగా చెప్పాలి. ఈ విషయంలో ఆ తల్లిదే తప్పు, పిల్లలది ఏ తప్పు లేదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, శుభలక్ష్మి గారు అని ఒక తల్లిగారు చర్చికి వచ్చేవారు. వస్తే ఏదైనా ప్రార్థన చేయమని చెప్తుందా అంటే వాళ్ళ అల్లుడు గురించి నాకు చెడ్డగా చెప్పేది. దుర్మార్గుడయ్యా, దుష్టుడయ్యా, అలాంటిడయ్యా, ఇలాంటిడని చెప్తా ఉండేది. అమ్మ ఏం కాదులేమ్మా ప్రార్థన చేద్దామని చెప్పారు. అయితే ఆమె కొన్ని దినాలకి చనిపోయింది. ఆమె కుమార్తెతో కొన్ని విషయాలు చెప్తుంది. నేను కానీ అమ్మ చనిపోతే పలాని పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ గారు వచ్చి నాకు ప్రార్థన చేసి ఇలా చేస్తారమ్మని చెప్తే ఈ విషయం అల్లుడితో చెప్పింది. ఆ భార్య ఆ భర్తతో చెప్తే అతడు చాలా విగ్రహారాధికుడు, ఆ ప్రాంతాల్లో గొప్ప పేరున్న పెద్ద మనిషి, ధనవంతుడు. నా దగ్గరకు వచ్చేటప్పుడు యువరాజు అయితే ప్రియ దేవుని బిడ్డలు వచ్చి గురువు గారు అని పిలిచాడు. ఏంటి బాబు అని వెళ్తే, ఇలా మా అత్తగారు చనిపోయింది, ఇలా మీరు కార్యక్రమం చేయాలి, మరి మా బంధువులందరూ ఈ సమయానికి వస్తారు, మరి మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఏమేమి కావాలంటే మా ఖర్చు ఏం కాదయ్యా, పలానా దగ్గర బాక్స్ చేస్తారు, ఆ బాక్స్ తీసుకొస్తే మేము వచ్చి ప్రార్థన చేస్తాము, ఆ తర్వాత మీ కార్యక్రమాలు మీరు చేసుకుందరు కానీ అని చెప్పి నేను చక్కగా అతనే బాక్సు చేయించుకొని తీసుకొచ్చాడు. పాస్టర్మ నేను ఉన్నాము, మాకు తోడుగా యువరాజు అని ఇంకో పాస్టర్ గారు ఉంటే, ఆ పాస్టర్ గారు శ్రీధర్ పాస్టర్ గారు బాగా తెలుసు. ఆ పాస్టర్ గారిని పిలిపించుకుని చక్కగా మేము ఆ కార్యక్రమాన్ని జరిపించాం. ఆ కార్యక్రమాన్ని జరిపించి వస్తుంటే అతను ఎంపడబడి కానుకిస్తానండి, అయ్యా మేము తీసుకోమయ్యా మాకు అవసరం లేదంటే, లేదు గురువు గారు మీరు పెట్టుకోవాలి, నా తృప్తికి ఇస్తున్నాను అని అతను బలవంతంగా ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత ఒక 3 దినాల తర్వాత వచ్చి అయ్యా మీరు ఒకసారి మా ఇంటి దగ్గరికి రావాలి అని చెప్తే వెళ్తే, అయ్యా కూటానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదయ్యా, బాగా చేయండి, మీరు బాగా చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, అల్లుడు గురించి నాతో ఇప్పుడు కూడా ఒక మాట మంచి చెప్పలేదు, కానీ ఆ వ్యక్తి చాలా అద్భుతంగా జరిగించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ బంధువులందరిని పిలిపించాడు, వారికి మంచిగా భోజనాలు ఏర్పాటు చేశారు, ఒక దగ్గర చక్కగా ప్రార్థన కూటం ఏర్పాటు చేసాం, చాలా అద్భుతంగా జరిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ బిడ్డలకు వివరం చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ గారుకి నాకు ఒక సంభాషణ జరిగింది. అది కూడా ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మేము విజయవాడ వెళ్తే అక్కడికి కొన్ని వస్తువులు కొనేసుకున్నాం. వచ్చేసిన తర్వాత ఇంకొక వస్తువు కొనాలని నేను చూశాను, అది మంచి రేటు మనకు అవసరమైంది. చూస్తే ఇది కావాలి పాస్టర్ గారు, అవసరమైంది, డబ్బులు అయిపోతే, అయితే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ నేను ఏ క్షణంలో అడిగి నా క్షణంలో డబ్బులు ఇవ్వాలి, అట్టయితే ఇస్తాను అన్నాడు. అదేంటి పాస్టర్ గారు, ఒక వారమోనో లేకపోతే ఒక 10 రోజులని టైం ఉంటుంది కదా, లేకపోతే ఒక నెలలో ఇస్తానంట కదా, ఏంటి ఏ క్షణంలో అంటే ఇంకేం స్పెషల్గా అడుగుతున్నావు అని అడిగాను. దేవునికి స్తోత్రం. ఇది రాత్రి అడుగుతానో తెలియదు, పగలే అడుగుతానో తెలీదు, ఏ క్షణంలోనే ఇచ్చేటట్టుంటే ఇస్తానంట. అసలు ఏం డబ్బులు ఏంటంటే, మా చర్చిలో 3 నాకు డబ్బులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? కానుక కాదవి. అయ్యా మేము కానీ చనిపోతే
ఇదిగో మాకు బాక్స్ కొరకు ఈ డబ్బులు మీ దగ్గర పెట్టండి. 3 ముసలమ్మలు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు అయితే నా దగ్గర ఉన్నాయి, అవి అయితే ఇస్తాను. వాళ్ళని దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతారు. ఆ క్షణంలో నువ్వు ఇవ్వాలి, అందుకోసం ఎత్తిపెట్టే, నేను కూడా ఖర్చు పెట్టని అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ తల్లి కొన్ని లక్షల రూపాయలు అటు ఇటు చేసింది, మార్చింది, సాములను కూడా వడ్డీకి ఇచ్చింది. కానీ ఆ పిల్లల్ని పిలిపించుకుని, అయ్యా ఇదిగో ఇది నేను ఒక 5,000 ఇక్కడ పెడుతున్నాను, ఇలాగ చేయండి అయ్యా అని చెప్పలేదు. మళ్ళీ వాళ్ళ కోళ్ళందరూ పాపము ఫ్రెండ్సే. మళ్ళీ చక్కగా వస్తారు, అక్కని పలకరిస్తారు, మళ్ళీ నా చేత ప్రార్థన చేయించుకుంటారు, మళ్ళీ భోజనం చేస్తారు, వెళ్తారు. వాళ్ళు విరోధులు కాదు, వాళ్ళ పిల్లలు చాలా మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పలా, తప్పంత ఏందే. దేవునికి స్తోత్రం. కనీసం సంఘ పెద్ద కన్నా ఒక మాట చెప్పిందంటే ఆటా చెప్పదు. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చెప్పాలి, మీ పిల్లలకి వివరంగా చెప్పాలి, ప్రేమగా చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. దేవునికి స్తోత్రం. అయ్యా మీరు ఏదైనా చేసుకోవాలంటే ఆ రోజు మీరు చేసుకోండి, కానీ దైవ సేవకులు వస్తారు, సంఘం వస్తారు, నన్ను మాత్రం ప్రార్థన చేసి భూస్థాపితం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు మిమ్మల్ని ఏమియో అడగరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దగ్గరికి వెళ్ళి సంఘ పెద్ద నేను వెళ్ళి అడిగాం, అమ్మా మరి దాదాపు 20 లక్షల రూపాయలు ఇల్లు సంపాదించి నీకు ఇచ్చింది కదమ్మా, మరి ఎట్లాగో చిన్నగా మరి కార్యం చేయాలంటే మా చెట్టున ములక్కాయలు ఉన్నాయి, ఆమె పేరు మీద వచ్చిన స్టోర్ బియ్యం ఉన్నాయి, స్టోర్ బియ్యం 20 కేజీలు, ములక్కాయలు ఇస్తాను, కందిపప్పు కూడా కేజీ తీస్తాను, చేసుకోండి మీరు అంతే. 20 లక్షల రూపాయలు ఇంట్లో ఉంటుంది ఆ మనిషి. దేవుని స్తోత్రం. అవసరం లేదమ్మా, అవి నువ్వే పెట్టుకొని నీకు తగ్గుతాయేమో, మేము చేసుకుంటామని చాలా ఘనముగా చేసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదిమ తల్లి కార్యక్రమం ఎలా చేసాం, చాలా ఘనంగా చేసాం. అలా చేసే అవకాశం కూడా లేకపోయింది, అలా చేసే అవకాశం కూడా లేకుండా చేసింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చెప్పాలి. అయితే ఆ కుటుంబం ఆధార కొరకు, తల్లి ఆత్మశాంతి కొరకు మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మరి లక్ష్యము తల్లిగా బాప్తిసం పొందిన తర్వాత శాంతము తల్లిగా పేరు మార్చడం జరిగింది. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా తల్లికి నిన్న దినాన మీరు పిలుచుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అయా తల్లి ఆత్మకు శాంతిని మీరు అనుగ్రహించండి. అలాగే మరి విడిచి వెళ్ళిన కుమార్తెను, అలాగే వారి సంతానమును అందరికీ ఆదరణ మీరు అనుగ్రహించి, ఒక తల్లి వానిని ఆదరించినట్లు అయ్యా మీరు బిడ్డలను, కుటుంబాన్ని ఆదరించండి. కార్యక్రమాలు జరుగుతున్నాయి, క్రమముగా కుటుంబానికి ఆదరణకరముగా మీరు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ, మరి క్షేమము, కృప అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, సహవాస కూడికలు మరి 2 దినాలు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాడు. మరి 2 దినాలు మీరందరూ పాలు పొందారు, అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి అలాగే దానికి ముందుగా 8 దినాలు ప్రార్థనలు జరిగాయి. ఆ ప్రార్థనల అన్నిటిలో పాలు పొందిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మరి 2 దినాలు నమ్మకముగా మరి సేవకులకు లోబడి మాట విని పరిచర్య చేసిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. గుప్పలు విప్పి మరి సేవార్థమై వారి కష్టార్జితాన్ని మరి పరిచర్యలో ఖర్చు పెట్టిన మరి బిడ్డలందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. మరి మీ హృదయాలను మరి వాక్యం కొరకు సిద్ధపరచాలి. యెషయా ప్రవచన గ్రంథము 51 అధ్యాయము 2 వాక్యాన్ని ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. చదవగలిగిన వారు త్వరగా బిగ్గరగా ఆ వాక్యాన్ని చదవండి. యెషయా ప్రవచన గ్రంథము 51 అధ్యాయము 2 వచనాన్ని చదవండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి.
మిమ్మును కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. అతనిని పిక్కుమంది అగునట్లు చేసి తిని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అందరము కలిసి ఏక స్వరముతో, మీరందరూ తీశారు, ఇప్పుడు ఒకే స్వరముతో ఈ మాటలు చదవాలి. ఇప్పుడు మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. బిగ్గరగా మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పిక్కుమంది అగునట్లు చేసి తిని. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇప్పుడు ఈ పూట మనము అబ్రహామును గురించి ఆలోచించి మనము ధ్యానము చేసుకుందాం. మరి అబ్రహాము గారి యొక్క జీవితములో మరి శ్రేష్టమైన వర్తమానములు ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ ఆలోచన మనము చేసినట్లయితే అబ్రహాము ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న అబ్రహాముని నా ప్రభువు పిలిచాడు. ఎందుకని పిలిచాడు అని మనము గమనించి చూస్తే, ఆ వ్యక్తిని దీవించాలని, ఆ వ్యక్తిని ఆశీర్వదించాలని, ఆ వ్యక్తిని శ్రేష్టమైన అనుభవాలలోనికి నడిపించాలని ఆశ కలిగి, కోరిక కలిగి ప్రభువు అబ్రహాముని పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పిలుపు వినిన అబ్రహాము, నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, నాకు చాలా అవసరాలు ఉన్నాయి, నాకు చాలా కోరికలు ఉన్నాయని ఆ వ్యక్తి ఎన్నో సాకులు చెప్తూ దేవునికి ఆ వ్యక్తి దూరము కాలేదు. ఆ వ్యక్తి గురించి బైబిల్ చెప్తుంది, విధేయత గలవాడు. ఆమేన్. ఏం పేరమ్మా? ఆ వ్యక్తికి ఏం పేరు ఉంది? విధేయత. చెప్పాలి, విధేయత గలవాడు. కొందరికి కొన్ని పేర్లు ముద్దు పేర్లు ఉంటాయి. ఏ పేర్లు ఉంటాయి? ముద్దు పేర్లు ఉంటాయి. మాట వినని పిల్ల. ఏ పిల్ల? చెప్పాలి, ఏ పిల్లమ్మా? మాట వినని పిల్ల. లేకపోతే రాహాసి పిల్ల. ఏ పిల్ల? రాకాసి పిల్ల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. శాకర్, ఎందుకు వెనక చూస్తున్నా? రాకాసి పిల్ల అంటే ఆ పిల్ల కాదు, ఇటు చూడాలి. మళ్ళీ వాళ్ళ అమ్మ కోపపడద్దు. నేను రాకాసి పిల్ల అంటే నువ్వు ఆ పిల్ల వెనక చూస్తున్నా. ఆ పిల్ల కాదు, చిన్నపిల్ల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నపిల్ల పెద్ద పిల్ల? అమ్మా, చిన్నపిల్ల పెద్ద పిల్ల? పాస్టర్ గారిని కొట్టేస్తుందంటే పాస్టర్ అమ్మని కొట్టేస్తున్నట్టు వెళ్ళిపోమని. మా పాస్టర్ అంతే నాదంటున్నాడు మందిరం. దేవునికి స్తోత్రం. అప్పుడు వచ్చింది ఆ బిరుదు. ఏ బిరుదు వచ్చింది? నేనన్నాను అనుకో, మీరు అనాలా? మీ సంగతి చెప్పుద్ది రేపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మరి అబ్రహాముకి ఏ పేరుంది? అబ్రహాముకి ఏ పేరు కలిగి ఉన్నాడు? విధేయత గలవాడు. ఆ పేరు, ఆ బిరుదు ఆ వ్యక్తికి రావటానికి గల కారణము ఏమిటి అని మనము గమనించి చూస్తే, ఆదికాండము 12 అధ్యాయము 4 వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 12 అధ్యాయము పేజీ నెంబరు 8,
12వ అధ్యాయము 4వ వాక్యం. యెహోవా అతనితో చెప్పిన యెహోవా అతనితో చెప్పిన ప్రకారము. దేవునికి స్తోత్రం. ఒక మనుషుడు చెప్పిన ప్రకారము కాదు, ఏదో ఒక దారిపోయే వ్యక్తి చెప్పిన ప్రకారము కాదు, అన్య ఆచారాల ప్రకారము కాదు, కుల కట్ల ప్రకారము కాదు, మత కట్ల ప్రకారము కాదు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన 2 రోజుల క్రితం ఒక మాట చెప్పాను. ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలి అంటే 2 రాజులను చూపించాను. ఒక రాజేమో నేను దేవుని మందిరములోనే నివసింపగోరుచున్నాను అంటున్నాడు. ఒక రాజు ఏమంటున్నాడంటే తలుపులు తీయబడక ముందే నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళి నిలబడి ఆ తలుపులు తీసేవారిని త్వరపెట్టి నేను తలుపులు తీపిస్తున్నాను. ఏంటి బాబు అంటే ఇది యెహోవా చెప్పిన ప్రకారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పూట నీ జీవితంలో మనుషులు చెప్పినట్లు చేస్తున్నావా, లేక యెహోవా చెప్పిన ప్రకారము నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం, నీ వ్యాపారము, లేక నీ చేతి పని, లేక నీ కుటుంబ వ్యవస్థ కొనసాగుతూ ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను ఒక ఇంటికి ప్రార్థన చేయటానికి పిలిచారు. నేను ప్రార్థన చేయటానికి వెళితే వాడు పెళ్లి కొడుకు కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. ఏ పడ తిరుగుతున్నాడు? కట్లు కొట్టేవాళ్ళు కత్తి గొడ్డలు పట్టుకొని తిరుగుతారు, పెళ్ళికి కట్లు కావాలి. వీడు కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. ఏంటిరా కత్తి పట్టుకొని తిరుగుతున్నావో అంటే, అది గదుగా అక్కడ ఉందో ముసల్ది అది చెప్పింది, నన్ను ఈ 4 రోజులు కత్తి నా దగ్గరే పెట్టుకోమంది అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎరా నువ్వు త్రాగుడు అలవాటు ఉందో త్రాగుతున్నావు కదా, ఆ ముసలితో చెప్పిందో తాగమనంటే అలాంటివి చెప్పదా? అలాంటి అరే నువ్వు త్రాగొద్దురా, నువ్వు బయట తిరగొద్దురా, నువ్వు భార్యను ప్రేమించాలిరా, అరే భార్యను జాగ్రత్తగా చూసుకోవాలిరా, పెందల కాడ ఇంటికాడ రావాలిరా, అలాంటివి చెప్పదదే. మరి ఏం చెప్పుద్దంటే ఈ 4 రోజులు ఏం పట్టుకు తిరగాలి? నువ్వు కత్తి పట్టుకుని తిరగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇకలోక సంబంధమైన అన్య ఆచారాలకు సంబంధించిన ప్రకారము నీ బ్రతుకు కొనసాగిస్తున్నావా, లేక యెహోవా చెప్పిన ప్రకారము నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి ఉంది. అమ్మా ఏం పేరు? విశ్వాసి. చెప్పండి గట్టిగా. పిశాసి కాదు, స్పష్టంగా పలకండి. ఏంటి? విశ్వాసి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవదూతలు వచ్చారు, వాక్యం చెప్పారు. దైవ సేవకులు వచ్చి ఏం చెప్పారు? వాక్యం చెప్పారు. అమ్మా ఇట్లా ఏంటి వంగిపోయావేటి? ఇట్లా నువ్వు ఇట్లా ముందువే ఇంత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌమ్య మీ చిన్నతతో తర్వాత మాట్లాడవచ్చు. చూడు వాక్యం. ఇప్పుడు దైవజనులు వచ్చారు, దేవుని వాక్యం చెప్పారు. భర్తతో చెప్పాడు, పిల్లలతో చెప్పారు, కుటుంబంతో చెప్పారు. దేవునికి స్తోత్రం. మీకు క్షేమము కలుగు నిమిత్తము మీరు నరకము నుంచి తప్పించుకోవాలంటే, అగ్నికుండము నుంచి మీరు కాపాడబడాలంటే మేము ప్రభువు మాట ప్రకారము చెప్తున్నాం. ఇది మా స్వరము కాదు, ఇది ప్రభువు స్వరము.
ప్రభు స్వరమును బట్టి మీతో చెప్పే విషయము ఏమిటంటే, మీరు ఈ ప్రభువు మాట ప్రకారము మీరు కనిపిస్తున్న పర్వతము మీదకు వెళ్ళిపోవాలి. ఆ ఎత్తైన స్థలములోనికి మీరు వెళ్ళిపోవాలి. మీరున్న స్థలము శుభము కాదు, ఇది క్షేమము కాదు, ఇది కొద్ది సమయములోనే అగ్ని గంధకముల చేత కాల్చబడుతుందమ్మా అని ఆ కుటుంబం అంతా చెప్తే, ఆ కుటుంబం అంతా పరిగెత్తుతున్నారు. ఎలా పరిగెత్తుతున్నారంటే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము, యెహోవా ఆ కుటుంబముతో చెప్పిన ప్రకారము. దేవునికి స్తోత్ర. అయితే ఈ పిశాచి అనకూడదు, ఈ మనిషి ఈ మనిషి ఏం చేసిందంటే, మరలా పాత జీవితం, మరలా పాత స్నేహాలు, మరలా పాత స్వభావము, మరలా పాత అలవాట్లు, మరలా లోకము, మరలా పాపము మీద ఆశతో ఆ మనిషి ఎలా చూసింది అమ్మ, ఎలా చూసింది? నేను బైబిల్లో చదివితే వెనక్కు తిరిగిందని లేదు, వెనక్కి చూసిందను. దేవునికి స్తోత్రం. వెనక్కి తిరగల, వెనకకు చూసింది. అంటే బాడీ ప్రజెంటు, మైండ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిగిలిన వారిని చూస్తే, మిగిలిన కుటుంబాన్ని చూస్తే, మిగిలిన వారిని చూస్తే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వారు సాగిపోతున్నారు. నే సాగేద యేసునిలో నా జీవిత కాలమంతా, నే సాగేద యేసునిలో నా జీవిత కాలమంతా. హల్లెలూయా అని మీరు పాడతారు, కానీ ఉట్టి అబద్ధమే. ఆ పాటలో ఎన్నో మార్లు ఈ మనిషి రికార్డు కూడా చేసింది పాడి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ప్రకారము సాగిపోవలసిన సమయంలో ఈ మనిషి బ్రతుకేమైపోయిందంటే, బాడీ ప్రజెంటే, మైండ్ మాత్రము ఆబ్సెంట్ అయినందున ఆ వ్యక్తి అక్కడకు అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభము అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము జీవితాన్ని మనం గమనించి చూసినట్లయితే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఆమేన్, హల్లెలూయా. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఎందుకని అబ్రహాముకి విధేయుడు అని పేరు వచ్చింది? ఎందుకు ఆ బిరుదు వచ్చింది? ఎందుకు అంత ఉన్నతమైన మంచి పేరు అబ్రహాముకు వచ్చిందంటే, అబ్రహాము దేవుని మాట ప్రకారము విధేయత చూసినప్పుడు చాలా కోల్పోవలసి వచ్చింది. ఆ 12వ అధ్యాయం ప్రారంభము నుంచి మీరు తర్వాత చదవండి. చాలామందిని వదిలిపెట్టవలసి వచ్చింది, చాలామందిని విడిచిపెట్టవలసి వచ్చింది, అతని వ్యాపారాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది, అతడుతో పాత స్నేహితులను విడిచిపెట్టవలసి వచ్చింది, విగ్రహాలను, బొమ్మలను, ఆ వ్యక్తి వ్యాపారాన్ని, బిజినెస్ను విడిచిపెట్టవలసి వచ్చింది. ఇది పోతే ఎలా బ్రతకాలి, నా జీవితం ఏంటి అన్న ఆలోచన ఆ వ్యక్తికి లేదు. దేవుడు నన్ను పిలిచాడు, నేను విధేయత గలవాడిని వెళ్ళిపోతాను. ఆమేన్. మీరు అమ్మా ప్రార్థనా కూటానికి రండమ్మా అంటే 26 చెప్తారు. ఏం చెప్తారమ్మా? 26 చెప్తారు. బరికి పాలు పిండాలని ఒకరు చెప్తారు,
కోడిగుడ్డు కప్పెట్టాలని ఒకరు చెప్తారు, ఇంకా అమ్మ క్రికెట్కి పంపించాను వాడు వస్తే అన్నం పెట్టాలని ఒకరు చెప్తారు. ఎన్ని సాకులు చెప్తారు. కాబట్టి మీ జీవితంలో మీ బ్రతుకు ఎంతకాలం భక్తి చేసినా గొర్రెకు తోకబెచ్చుడు అన్నట్లే ఉంది. కానీ అబ్రహాము, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు పిలుపును బట్టి ఇదిగో అతడు చెప్పిన ప్రకారము నేను వెళ్ళిపోతాను. అయ్యా నీకు చాలా పనులు ఉన్నాయి కదా, మరి చెరువుకి వెళ్ళాలి, మట్టి తేవాలి, దాన్ని పొదును చేయాలి, దాన్ని పిచ్చకాలి కదయ్యా, కొన్ని ఎండిన బొమ్మలు వర్షం పడకుండా లోపల పెట్టాలి కదయ్యా, ఎండిపోయిన బొమ్మలకు రంగు వేయాలి కదయ్యా, రంగేసిన బొమ్మలు తీసుకెళ్ళి అమ్ముకొని రావాలయ్యా, అమ్ముకొచ్చిన డబ్బులతో ఈఎంఐ కట్టాలి కదా. ప్రభువు నన్ను పిలిచాడు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటకు ఎవరైతే విధేయత చూపుతారో, దేవుని మాటకు ఎవరైతే విధేయులుగా జీవిస్తారో, నా దేవుడు వారిని ఆశీర్వదించటము మాత్రమే కాదు, వారు పెక్కు జనమగునట్లు, అంటే పెక్కు అనగా అది బహువచనాన్ని చూపిస్తుంది. విస్తారమైన జన సమూహం అని, అనేకమైన మందని, ఎక్కువ మందని, అది పెక్కు అనగా బహువచనాన్ని అది చూపిస్తుంది. నిన్ను నా దేవుడు ఒంటరిగా ఈ పూటని ఉండొచ్చు, కానీ నా ప్రభువు నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. ఆమేన్. అయితే దేవుని వాక్యానికి నువ్వు విధేయత నువ్వు చూపితే ఈ ఆశీర్వాదానికి నీవు యోగ్యునిగా యోగ్యురాలుగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. ప్రతి కుటుంబములో సమస్యలు ఉంటాయి. ప్రతి కుటుంబములో సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్య అబ్రహాము కుటుంబంలో వచ్చింది. దేవుడు చెప్పిన ప్రకారం చేశాడు కదా. ఈ దేవుడు చెప్పిన ప్రకారం చేసేసరికి అబ్రహాము ఆస్తులు విస్తరించబడ్డాయి. ఎలా విస్తరించబడ్డాయి అంటే, వారి కాపరులు జగడము పెట్టుకొని, గొడవ పెట్టుకొని, వాటిని మేత దొరకట్లేదు, మేము మేపుకోవాలి అన్న విస్తారమైన మందలు విస్తరించిపోయినందుల వలన కుటుంబంలో కలహము రాలేదు, కానీ కాపరుల మధ్యలో కలహం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇక అబ్రహాము లోతును పిలిచాడు. లోతుతో ఒక విషయాన్ని చెప్తున్నాడు. లోతా, ఇదిగో నీకు ఈ పొలము నీకు ఇస్తున్నాను, ఈ బరి నీకు ఇస్తున్నాను, నీకు సరిపెట్టుకో అనలేదు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యాన్ని అసలు చదివితే, అసలు ఇలాంటి వారు ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తారా? ఏ కుటుంబంలో అయినా వీళ్ళు కనిపిస్తారా అన్న పరిస్థితులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలంటే ఏదో దేవుని దగ్గరికి వచ్చి బాప్తిసం పొంది కానుకేసి వెళ్ళిపోతేనే రాదు. ప్రతి విషయములో వాక్యానికి విధేయత నీ జీవితంలో ఉండాలి. ప్రతి విషయములో నీవు వాక్యాన్ని నెరవేర్చే వ్యక్తివై ఉండాలి. వాక్యానుసారముగా బ్రతికే వ్యక్తివై ఉండాలి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలేరా, 13వ అధ్యాయము 9 వాక్యాన్ని ఒకసారి చదవండమ్మా. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా. ఇదిగో మన ఆస్తులన్నీ, మన పొలాలన్నీ, మన మందలన్నీ నీ ఎదుట ఉన్నాయి. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. దయచేసి నన్ను విడిచి నువ్వు వేరుగా ఉండాలి. నీవు ఎడమ మనిద్దరం ఏరవాలి. కలిసి గొడవ పడే కంటే, కలిసి మనము అసూయతో కక్షలతో బ్రతికే కంటే దూరముగా ఉండి ప్రేమ కలిగి ఉందాం.
నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును నేను కుడి తట్టుకును నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోతు, నా సహోదరుడా, ఇదిగో ఈ కుడివైపు పొలాలను, ఈ మందలను నువ్వు తీసుకుంటే ఆ మిగిలినవి ఎడవైపున నేను తీసుకుంటాను ఆయన. లేదా ఈ ఎడవైపున్న పొలాలు, ఆస్తులను, ఈ మందలు నువ్వు తీసుకుంటే ఈ కుడివైపు మిగులుతాయి కదా, ఇవి నేను తీసుకుంటాను. నేను నిర్ణయించి నీతో చెప్పటం కాదు, నీకు ఏది అనుకూలమో నువ్వే కోరుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా కుటుంబాలలో చూసినట్లయితే క్రిమినల్ మైండ్తో తోటి వారికే ద్రోహం చేసేవాళ్ళు, రక్త సంబంధులకే అన్యాయం చేసేవాళ్ళు సమాజంలో మనము చూస్తూ ఉన్నాం. కానీ అబ్రహాము ఎవరు అంటే స్వార్థము లేనివాడు, నిస్వార్థపరుడు. ఆమె నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. నేను పండన్నయ్య అని పిలిచేవాడు. మేమిద్దరం హోటల్ నుంచి క్యారేజీ తెచ్చుకున్నా, ఇంటి దగ్గర నుంచి క్యారేజీ తెచ్చుకున్నా, మొత్తం ఓపెన్ చేయమంటాడు. మొత్తం ఓపెన్ చేసి పెట్టిన తర్వాత నీకు ఏది ఇష్టమో, నువ్వు ఎంత తింటావో అంత నువ్వు తీసేసుకోండి. నీకు ఏ కూర ఇష్టమో, ఏ చారు ఇష్టమో, నీకు ఎంత కావాలంటే నువ్వు ఎంత తినగలుగుతావో అంత తీసేసుకో. అందులో టమాటా ముక్క పడేసి నీ పగలగొట్టేస్తా అంటాడా. ఇక నేను తినగలిగినంత కూర, తినగలిగినంత రసము, తినగలిగినంత తీసుకుంటానో, భయపడి మొత్తం తింటా. ఎంత మిగిలితే అంత తినేస్తాడు. అతనికి ఏదైనా తగ్గితే ఆయుల్తో నీళ్ళు తాగేస్తాడు. అతని కమిట్మెంట్ ఏంటంటే భోజనము వృధా చేయకూడదు. ఏం చేయకూడదమ్మా? భోజనము వృధా చేయకూడదు, నువ్వు కడుపు నిండా తినాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదట్లో నాకు అర్థం కాలేదు, కానీ అలాంటి స్నేహితుల్ని తర్వాత చూస్తే నాకు ఎక్కడ కనిపించలే. దేవునికి స్తోత్రం. అది నాకు ఇష్టం లేదు, ఇదే నేను తింటానని వాళ్ళకు నచ్చింది తినేసే వాళ్ళని నేను చూసా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం అంటున్నాడు, నీకు ఏది కావాలో తీసుకో, ఏ పొలములు కావాలో తీసుకో, ఎన్ని మందులు కావాలో తీసుకో. లోతు చూశాడు. లోతు మైండ్ కూడా మంచి అగ్రికల్చర్ మాస్టర్ మైండే. ఎందుకనంటే భూమి విస్తరణ కాదు లోతు చూసేది, అది సారవంతమైన భూమా కాదా, అది విస్తారమైన ధాన్యాలు పండించే భూమా కాదా, అది సారవంతమైనదేనా, అది నీళ్లున్నదేనా అని గమనించాడు. దేవునికి స్తోత్రం. చూసినప్పుడు ఒక ప్రాంతములో సారవంతమైన భూమి. ఏ భూమి అది? చెప్పాలి తల్లి, ఏ భూమి అది? సారవంతమైన భూమిని చూసి ఇది నాకు కావాలి అని చెప్తే వెంటనే అబ్రహాం ఏమన్నాడు? చెప్తాలే అయ్యా, చారము పర్మిషన్ లేకపోతే రాత్రికి నాకేముండదు, ఇక భోజనం ఉండదయ్యా, ముందు చారముని వెళ్ళి చారము పర్మిషన్ తీసుకురావాలన్నాడా నీకు ఇవ్వాలంటే? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నేను చూశాను, భార్య వెనకాల పొడుస్తూ ఉంటుంది. నువ్వు పెద్దోడు, మైండ్ లేనుడు, నువ్వు అడిగింది పెట్టేస్తావు,
ఇక పిల్లలకి నాకు చెప్పే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సమస్య ఎందుకు రాలేదంటే ఆడవాళ్ళు ఇక్కడికి ఎంటర్ అవ్వాల. ఆడవాళ్ళు ఇక్కడికి ఎంటర్ అవ్వాల. నా చిన్నతనములో చిన్న వయసు నాది. అయితే ఊహ అయితే ఉంది నాకు. మా ఇంటి దగ్గరలో ఆస్తులు పంచుకుంటున్నారు. నేను ఎక్కువ ఆడపిల్లలు మేము కలిసి ఆడుకుంటాం. అన్నీ పంచేసుకున్నారమ్మా. ఇల్లులు పంచేసుకున్నారు, ఇంటి స్థలాలు పంచేసుకున్నారు, పొలాలు అన్నీ పంచేసుకున్నారు. ఆఖరికి ఒకటి మిగిలింది. ఆ పాడి పశువులు, ఎద్దులు నీళ్లు తాగే రాతి తొట్టి మిగిలింది. ఆ రాతి తొట్టిని పంచుకోవటానికి వస్తే ఏదైనా పెద్దోడికి తీసుకుంటే చిన్నోడు భార్య ఒప్పుకోవట్లేదు, చిన్నోడికంటే పెద్దోడు భార్య ఒప్పుకోవట్లేదు. మాకు బర్రెలు లేవా, మాకు ఎద్దులు లేవా అంటే ఈ పెద్ద మనిషికి ఆకలి ఇసుకెత్తిపోయి ఏం చేసాడు తెలుసా? అరే సమ్మిట్ గన్న తీసుకురండి, వీళ్ళు నలుగురు కదా కొట్టేసి 4 ముక్కలు వేసేస్తానంటే లోపల ఉన్నాయి అట్ట చేసేయి. పగలు కొట్టేస్తే నలుగురికి 4 ముక్కలు వేసేసాడు. ఏంటది చెప్పండి, ఏంటది? రాతి తొట్టి. దేవునికి స్తోత్రం. పోయినా నాకు పర్వాలేదు కానీ దానికి నేను బానిస్తానా? దేవునికి స్తోత్రం. అలాంటి అక్కోళ్ళు ఇక్కడ లేరు, అందుకని నేను వందనాలు చెప్పాలా చెప్పేదాన్ని. మీరందరూ కూడా చాలా మంచి పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. మీరు క్షారం అంత గొప్పవాళ్ళు. మీరెవరమ్మా? అబ్రాహాము, అసలు నీకు మైండ్ ఉందో, నీకు తెలివి ఉందో? దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. లోతు ప్రార్థన చూశాను, నీ ప్రార్థన చూసి, నా భక్తిని చూసి కదా వాళ్ళకెందుకు భాగం పెట్టాలి అని శారా అనలేదు. దేవునికి స్తోత్రం. అబ్రహాము నిన్ను నమ్మగా నిజనముగా చేసినావే. అబ్రహాము నిన్ను నమ్మగా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, స్వార్థము లేని వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అమ్మ ఎవరినమ్మా? చెప్పాలి ఎవరిని? స్వార్థము లేని వారిని. నీ జీవితములో స్వార్థముతో నువ్వు బ్రతుకుతున్నావేమో. నీ శాపం పోవు నిమిత్తము నువ్వు స్వార్థము విడిచిపెట్టి నిస్వార్థమైన జీవితాన్ని ప్రారంభించు. నా ప్రభు చెప్తున్నాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. నువ్వు ఆశీర్వాదం పొందలేకపోవటానికి అవే ఆటంకాలేమో. నీ ప్రార్థన ప్రభు దగ్గరికి చేరలేకపోవటానికి అవే ఆటంకాలేమో. ఇదిగో నువ్వు పొందవలసిన ఆశీర్వాదము నీకు దూరం అయిపోవటానికి ఆ స్వార్థమే నీకు ఆటంకంగా నిలిచిందేమో. ఇదిగో అబ్రహాము వలె ఇదిగో నిస్వార్థముగా నీ జీవితాన్ని, యథార్థముగా నీ జీవితాన్ని ప్రారంభించు. నీ జీవితంలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాలు నా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో పలుమార్లు సమకూర్చినవి, పలుమార్లు కట్టినవి, పలుమార్లు పోగు చేసినవి, పలుమార్లు కూడబెట్టినవి అన్నీ విడిచిపెట్టి పలుమార్లు మరలా ఒంటరి జీవితం, మరలా కట్టుబట్టలు, మరలా మొదటి నుంచి నేను ప్రారంభించాను. ఇక్కడ ఉన్నవారికి నా పరిస్థితి అంతా చాలా బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయితే నేను నమ్మింది ఏంటంటే నాకు ప్రభు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఆ ప్రభువు నాకు ఉండగా నేను ఏ స్థలములో నేనున్నా దేవుడు నాకు అది ఆశీర్వాదకరముగా చేయగలిగిన వాడు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఇవన్నీ విడిచిపెట్టేస్తే ఎలాగా? ఇవన్నీ వదిలిపెట్టేస్తే ఎలాగా? ఇవి లక్షల రూపాయల స్థలాలు, లక్షల రూపాయల నిర్మాణాలు. నీ భార్య పరిస్థితి, నీ బిడ్డ పరిస్థితి, నీ పరిస్థితి ఏంటని అనేక మంది నన్ను ఒత్తిడి చేసినా నాకు ప్రభు ఉన్నాడు. నన్ను ఆశీర్వదించగలిగిన ప్రభు ఉన్నాడు. ఆమేన్. ఆయన కథ మార్చగలడు. ఆయన ఏం మార్చగలడమ్మా? కథని మార్చగలడు. దేవునికి స్తోత్రం. ఆయన కథను మార్చగలడు, చరిత్రను మార్చగలడు. నీ రాతను మార్చలేడా? ఆమేన్.
ఇక నా రాతింతే నా రాతింతే నా రాతింతే అంటున్నావేమో నువ్వు నిస్వార్థమైన జీవితాన్ని పూట ప్రారంభించు. నా దేవుడు నీ కథను మార్చగలడు, నీ స్థితిని మార్చగలడు. ఆయన నీ జీవితంలో ఏమైనా చేయగలిగిన శక్తిమంతుడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలేరా, అలాగా వాళ్ళు ఏరే పడిపోయారు. ఎక్కడి వరకు వచ్చామమ్మా? అన్నదమ్ములు ఏమైపోయారు? వేరైపోయారు. దేవునికి స్తోత్రం. ఆడవాళ్ళ వల్ల కాపురుల వలన. ఎవరి వలన? చెప్పాలి ఎవరి వలన? కాపురుల వలన. దేవునికి స్తోత్రం. వేరైపోతే లోతుని ఒక్కసారిగా వచ్చి శత్రురాజులు చెరపట్టుకుని వెళ్ళిపోయారు. శత్రురాజులు బంధించుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన విషయం అబ్రహాముకు తెలిసింది. అబ్రహాముకు తెలిస్తే అబ్రహాము ఆ రాజుల మీదకు యుద్ధము చేయటానికి బయలుదేరితే మేము వస్తాం అని ఊరంతా బయలుదేరారు. అందరూ బయలుదేరారు. అబ్రహాము ఒక పూట ఆగి ఆలోచించి చెప్తున్నాడు, మీరందరూ నాతో వస్తే నాకు అపజయమే కానీ నాకు జయం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు అపజయమే కానీ జయం ఉండదు. అదేంటయ్య మరి నువ్వు వెళ్తున్నావు, నీతో పాటు మేము రావాలి కదంటే, మీ ద్వారా నాకు ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం. కొందరి ద్వారా ప్రయోజనం ఉండదు, ఉపయోగం ఉండదు. అది ఎలా అంటే నేను చెప్తానేనండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పడుకుంటాం. 3 గంటలకు వచ్చి పిలుస్తారు, 2 గంటలకు వచ్చి పిలుస్తారు, సందకాడు వచ్చి పిలుస్తారు, అయ్యా దెయ్యం పట్టింది ప్రార్థన చేయండి. వాళ్ళు ఏ సమయంలో వచ్చినా ఈ సర్వీస్ 24/7. ఇక సెలవులు ఉండవు, ఏముండవు. దీనికి లాక్డౌన్లు ఉండవు. పరిశుద్ధరా, సెలవులు లాక్డౌన్లు ఏముండవు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాం, ప్రభు కార్యం చేస్తాడు. మేము ప్రార్థన చేస్తాం, కార్యం చేసేది ఎవరు? ప్రభు కార్యం చేస్తాడు. దెయ్యం పట్టిన వాళ్ళు, చీకటి శక్తులు పట్టిన వాళ్ళు, చేతబడి శక్తులతో ఉన్న వాళ్ళు వస్తారు. ప్రార్థన చేస్తాం, మేము ప్రార్థన చేస్తాం, ప్రభు కార్యం చేస్తాడు. అలా జరుగుతుంది. ఒకరోజు ఒక పాస్టర్ గారు వచ్చారు ఇక్కడికి. ఆ పాస్టర్ గారు నాకు పరిచయం చేసుకుంటూ, నాకు డిగ్రీలు అయిపోయినాయి, బీఈడీ అయిపోయింది, నేను రెవరెండ్ని, నన్ను బిషప్ అంటారు, నన్ను డాక్టర్ అంటారు, నేను ఈ ప్రాంతాలన్నింటిలో పెద్ద పాస్టర్ అని చెప్తా ఉన్నాడు. ఈ లోపల పాస్టర్ కొద్ది నీళ్ళు టీ ఇచ్చింది, తాగారు. ఆయన చెప్తా ఉంటే నేను వింటా ఉన్నా. ఆ చర్చి మూల ఒక యవనస్తురాలు ఉంది, కింద కూర్చుని ఉంది. మేము మాట్లాడుకుంటే ఇటు చూస్తూ ఉంది. ఎటు చూస్తుంది? ఇటు చూస్తూ ఉంది. ఏంటి ఆ పిల్ల అక్కడ కూర్చుంది అలా చూస్తుంది అన్నాడు. అయ్యే ఏం లేదు, ఆమెకి చేతబడి చేశారు ఎవరో. మీరు ఇంత గొప్ప పాస్టర్ కదా, కొద్దిగా ప్రార్థన చేసేయాలండి అన్న. నేను చేయను, నేను సిద్ధపడి రాలేదు, నేను చేయను, నేను సిద్ధపడి రాలేదు. సగం టీ వదిలేసి నాకు పని ఉందనుకుంటే వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఎందుకని ఇంట పుట్టిన వారిని, అలవరిచిన వారిని మాత్రమే తీసుకుని వెళ్ళాడు? ఆ మాట మీరు చదువుతారు. 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాం. అబ్రహాము తన తమ్ముడు చెరపెట్టబడిన విని తన ఇంట పుట్టి అలవరచబడిన వారు. పుడితే సరిపోదు, అలవరచబడిన వారు 312 మందిని 300 ఎంతమంది 12 మండుగురిని వెంట తీసుకొని వెళ్ళాడు.
వీళ్ళు ఎక్కడ పుట్టారు అంటే ఇదే ఇంటిలో పుట్టారు. ఇక్కడ ఏమి జరుగుతుందో చూస్తున్నారు. ఆయన చేసే అద్భుతాలను చూస్తున్నారు. ఆయన చేసే మహత్య కార్యాలను చూస్తున్నారు. ప్రార్థించడం మన వంతైతే కార్యము చేయటం ఆయన వంతు. దేవునికి స్తోత్రం. మనము హస్తము చాపి ప్రార్థన చేస్తే మన హస్తముతో ఆయన గాయపడిన హస్తమును చాపి ఆ గాయములో ఉన్న స్వస్థత, ఆ గాయములో కారుచున్న రక్తము ద్వారా విడుదల వస్తుందని వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పట్లో మా దగ్గర చిన్న పిల్లలు ఒక ఇద్దరు ఉన్నారు. చిన్న పిల్లలు. దేవునికి స్తోత్రం. మా పాస్తం పొద్దున్నే వాళ్ళకి జడేయటము, రిబ్బలు కట్టే పని ఉండేది పొద్దుటే. చిన్న పిల్లలు. నేను ఆ ఇద్దరు పిల్లల్ని అడిగా, మరి మేము లేనప్పుడు దెయ్యం పట్టిన వాళ్ళు తీసుకొస్తే మీరు ఏం చేస్తారని అడిగే పిల్లలు. నేను వాళ్ళని అడిగా. అంటే వాళ్ళు మళ్ళీ మా ఇంటికి పారిపోతాం అంటారేమో, అసలు ఏమంటారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? డ్రమ్ము తీసుకొస్తాము, కర్ర తీసుకొస్తాము, యేసు రక్తము నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, ప్రతి ఘోర పాపమును విడుదల పరిచేదే యేసు రక్తం అని గట్టిగా పాట పాడి స్తోత్రాలు చెప్తాం. దెయ్యం పోద్దన్నారా? దేవునికి స్తోత్రం. ఏం చెప్పారు వాళ్ళు నాకు? గట్టిగా పాట పాడతాము, యేసయ్యలో శక్తి ఉందని గట్టిగా అరిసేసి దానికి చెప్తాము, ఆ దెయ్యం యేసయ్య పోగొట్టేస్తాడని చెప్పారు. ఎవరాళ్ళు? వయసు చిన్నదై ఉండొచ్చు, అనుభవం పెద్దది. కూడా చప్పట్ల. హల్లెలూయా. మేము ప్రార్థన చేస్తాం ఈ స్థలములో, ప్రభు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ దేవుని బిడ్డలారా, ఈ అలవరిచిన వారితో అబ్రహాము ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము ప్రయాణం చేస్తే వీళ్ళందరూ ఎవరు అంటే వీళ్ళు అనుభవముగా యుద్ధము చేసేవాళ్ళు, అనుభవముతో ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థనలో నిలిచేవారు. ఎవరమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జీవన్ కుమార్ ఉన్నాడా? ఏమరా ఉపవాస ప్రార్థన లాగా ఉంది ఇది అని ఎవరైనా చెప్పారనుకో, నువ్వు ఆగు, నాకు తెలుసులే అంటాడు. దేవునికి స్తోత్రం. వాడికి తెలుసు పాస్టర్ గారు ఎంతసేపు ఉపవాస ప్రార్థన చేపిస్తాడో, తర్వాత ఎన్నిసార్లు తినిపిస్తాడో వాడికి తెలుసు. ఏంటది? ఏంటది? అనుభవం. దేవునికి స్తోత్రం. అది అనుభవం లేని వాళ్ళు అనుకోండి, అమ్మో ఈ ప్రార్థన అయ్యేటట్లేదు కానీ ఇక మేము వెళ్ళిపోతాం అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తములోనే జయము మనకు, స్తుతి స్తోత్రములోనే జయము మనకు, జయమే యేసు రక్తములోనే జయము మనకు, జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు, జయమే. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము వెళ్ళాడు. వాళ్ళను తీసుకుని వెళ్ళి వారితో యుద్ధము చేసి మరలా ఆ సహోదరులను విడిపించుకొని ఆ శత్రువుని తరిమి వచ్చాడు. అబ్రహాము ఎంత ధైర్యం నీకు ఎలా వచ్చింది అంటే, అబ్రహాము విశ్వాస వీరుడు, స్వార్థము లేనివాడు, విధేయత కలిగిన వాడు. నేను అతని మాట ప్రకారము నేను వెళుతున్నాను కనుక నాకు విజయము నా వెంట వస్తుంది. ఆమేన్. అబ్రహాము ఎలా వెళుతున్నావంటే, అబ్రహాము అంటున్నాడు, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము నేను వెళుతున్నాను, యెహోవా చెప్పిన ప్రకారము నేను వెళతాను కనుక నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నాకు జయమే కానీ అపజయము లేదు. ఎందుకనయ్యా నీకు అపజయము లేదంటే, ఆయన చెప్పిన ప్రకారము నేను వెళుతున్నాను కాబట్టి అపజయము నాకు లేదు. ఆమేన్.
మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం, మనం ముగించుకుందాం. మరి పాస్టర్ గారు ఇక భోజనం సమయం అయిపోయింది కదా అన్నవారు మాత్రమే మీ 2 కరములు చాపి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత ఫిట్నెస్గా ఉన్నారంటే కరెక్ట్గా ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం. మీరు పర్ఫెక్ట్గా వాక్యం అంటున్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి దేవుని నామ మహిమ కొరకు చెప్దాం. 2 చేతులు ఎత్తి గట్టిగా, ఇంకొద్దుగా సౌండ్, ఇంకొద్దుగా. ఇప్పుడు మనం 9వ నెల దాటుకుని 10వ నెలకు వచ్చేసామంటే క్రిస్మస్ పండుగ గట్టిగా అందుకుంటే మనకు అందుతుంది అంటే దగ్గరకు వచ్చేసింది. క్రిస్మస్ పండుగకి మనకు గోడే అడ్డు అంటే 11వ నెలే అడ్డు, అంతేనా గారు? ఇప్పుడు మీకు మాకు గోడ అడ్డు అన్నట్టు మనకు 11వ నెల అడ్డు. మరి క్రిస్మస్ సంతోషంతో ఒకసారి చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడే క్రిస్మస్ పండగలాగా ఉంది నాకు మీరు అల్లరి చెప్తుంటే. దేవునికి స్తోత్రం. 2 ఇళ్ళకి మధ్యలో గోడ అడ్డు అన్నట్టు మనకు 1 నెల అడ్డు ఉంది. ఏ నెలది అమ్మా? నవంబరే 11వ నెల అడ్డుగా ఉంది. ఇక ఈ అడ్డు 4 రోజుల్లో తొలగిపోతుంది. డిసెంబర్ వచ్చేస్తుంది. ఎక్కడ చూసినా రికార్డ్ డ్యాన్స్లే. లేదు, మనం దేవుని మహిమపరిచే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరో మనం ఏమై ఉండాలి? దేవుని నామానికి అపకీర్తి తెచ్చేవారమై ఉండాలి, కానీ దేవుని నామాన్ని మహిమ పరిచేవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. 14వ అధ్యాయము 21 వాక్యాన్ని చదువుకుందాం. 21 వాక్యాన్ని చదువుకుందాం, ముగించుకుందాం త్వరగా. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాహాముతో చెప్పగా చాలు. ఇక్కడ సొదొమ రాజు అబ్రహాము దగ్గరకు వచ్చాడు. ఈ అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహామా, ఈ మనుషుల్ని నీకు ఇస్తున్నాను. ఏమిస్తున్నాను? మనుషులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పాడు. ఎవరైనా నీ పొరుగువారు వచ్చి నీకేదైనా కొన్ని వస్తువులు ఇస్తే, ఏదైనా కొంత నీకు ధనం ఇస్తే నువ్వు తీసుకుంటావా లేదని వద్దని రిజెక్ట్ చేసేస్తావా? చెప్పాలి. అదేంటి పాస్టర్ గారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు నా బ్రతుకే అడుక్కునే బ్రతుకు, నా బ్రతుకే చెయ్యి చాపే బ్రతుకు, ఇక ఇస్తే వద్దంటానా అన్నావు అంటే నీ జీవితంలో విధేయత లేనందున, నీ జీవితంలో నిస్వార్థత లేనందున, నీ జీవితంలో విశ్వాసం లేనందున నువ్వు చెయ్యి చాపే స్థితిలో ఉన్నావు. ఒక రాజే అబ్రహామును సమీపించి, ఇదిగో ఈ ఆస్తిని తీసుకో, ఈ మనుషులను తీసుకో, ఈ పనివారిని తీసుకో, ఈ బహుమతులను తీసుకో అంటే అబ్రహాము దూరపు ఆలోచన చేసి, ఏ ఆలోచనమా? దూరపు ఆలోచన చేసి ఏమన్నాడు తెలుసా? అబ్రహాం అన్నమాట చదువుదాం తల్లి. అబ్రహాము నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసి తిని నీవు
చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని నేను నీతో ప్రమాణమే చేస్తున్నా. ఏం చేస్తున్నా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మీకు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఒక సేవకుడు మా దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే, ఇక్కడ ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి గొప్ప సేవకులను తీసుకొచ్చి సువార్త సభలు పెడుతుంటాం, పాంప్లెంట్లు పోస్టర్లు లేపించి అనేక గ్రామాలకు వెళ్ళి ఆటోలో తిరిగి వాళ్ళకు పంచుతుంటాం. అలా పంచేటప్పుడు ఆ సేవకుడు ఎక్కడ ఎదురయ్యాడు, ఆ పేపర్ ఇచ్చాము, ఆ సేవకుడు వచ్చాడు. అప్పటికి మాకు సంతానం లేదు, నిష్కలంక పుట్టలేదు. అప్పుడు దైవజనులు యేసన్న గారిని 2 మారులు ఈ స్థలానికి, ఈ ప్రాంతానికి తీసుకొచ్చాం. ఇంకా సేవకులను తీసుకొచ్చాం. ఎప్పుడు వచ్చాడు ఈ సేవకులతో ఎప్పుడో కలిసి ప్రార్థన చేశాడట. ఇప్పుడు ఆ సేవకుడు ఏమంటాడంటే, పాస్టర్ గారికి పిల్లలు లేనప్పుడు నేనే ప్రార్థన చేశాను, నిష్కలంక పుట్టింది అన్నాడు. మేము ఏ రోజు కూడా మాకు సంతానం కొరకు ప్రార్థన చేయమని ఎవరిని మేము అడగల. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయనకి తెలియదా? దేవునికి స్తోత్ర. పాస్టర్మ తెల్లన్నం కూడా వండు అని చెప్తుంది, వండుతా ఉన్నారు. ఎందుకు అన్న, కొందరు బిర్యానీ తినరు కాబట్టి వారి కొరకేంటి, మీరు ఎవరైనా సరే మాకు ఈ పూట భోజనం కావాలని అడిగారా? ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ చేసి, పాస్టర్ గారు ప్రార్థన అయిన తర్వాత మాకు భోజనం కావాలి, మాకు వండి పెట్టండి, తెచ్చి పెట్టండి, రెడీ చేసి పెట్టండి అని ఎవరైనా అడిగారా? అమ్మా, అది ఆత్మీయ తల్లిదండ్రులుగా బాధ్యత. దేవునికి స్తోత్రం. అమ్మ, అవునా? తెల్లన్నం తినేవాళ్ళు ఉన్నారు, బిర్యానీ తినేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి మీ పట్ల ఒక సామాన్యమైన సేవకునికే బాధ్యత ఉంటే, ఆయన సేవ దీవారాత్రములు చేయుచున్న మా బ్రతుకులో ఏమి కావాలో, ఎప్పుడు కావాలో ఆయనకు తెలియదా? దేవునికి స్తోత్రం. ఎలా ఇవ్వాలో తెలియదా? ఎప్పుడు ఇవ్వాలో తెలియదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇచ్చాడు. మరి ఈయన ఎప్పుడు వచ్చాడో నాకు గుర్తులేదు, కానీ మనం చెప్తా ఉన్నాడు, ఇదిగో పిల్లలు లేనప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేశాను, పాప పుట్టింది అని చెప్పి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇక నాకు నోటి మాట లేదు, కంటి చూపు లేదు. కంటి చూపు లేదు. ఏది ఏమైనా దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 2 చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడంటే, దేవుడు నన్ను ధనవంతునిగా చేశాడు. ఎలా చేశాడు దేవుడు నన్ను ఆ మాట చదవండి మీరు ఇప్పుడు. దేవుడు నన్ను ధనవంతునిగా చేశాడు. 22 వాక్యం. అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నువ్వు అంటావు. ఇప్పుడు నువ్వేదో ఇస్తున్నావు, నేను తీసుకుంటా. నువ్వేదో ఇస్తున్నావు, ఒక పూట భోజనానికి ఇస్తున్నావు, లేదా ఒక పూట ఏదో తినటానికి నాకు ఇస్తున్నావు, ఏదో 1 రూపాయి ఇస్తున్నావు, 1 10 రూపాయి ఇస్తున్నావు, నీ రూపాయి నేను తీసుకుంటాను. అయితే రేపుడు దినాను నువ్వేం చెప్తావంటే, నేనే అబ్రహాముని ధనవంతునిగా చేశాను అంటావు. ఆ తర్వాత నా పిల్లలు ఆ మాటిని బాధపడాలి, నా ప్రభు ఆ మాటిని బాధపడాలి. నీ బుద్ధి నాకు తెలుసు, నీ ప్రవర్తన నాకు తెలుసు, కాబట్టి నూలు పోగైనను, ఏమైనాను, నూలు పోగైనను నేను తాకను, నేను తీసుకోను, దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అంటున్నాడు. ఆ మాట పూర్తిగా చదవండి, ముగించుకుందాం. ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏది తీసుకొన్నని ఆకాశమునకును భూమికును సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎడల నా చేయి ఎత్తి
ప్రమాణము చేసి ఉన్నాను. దేవునికి స్తోత్ర. ఏ స్థితిలోనికి అబ్రహాము వెళ్ళిపోయాడు, ఏ స్థితిలోనికి అబ్రహాము ఉన్నాడంటే, అబ్రహాము ఎవరిది నేను తీసుకోను అని చెప్తూ ఉన్నాడు. మరి అబ్రహామా ఎందుకనంటే, వీళ్ళ బుద్ధి నాకు తెలుసు, వీళ్ళ స్వభావం నాకు తెలుసయ్యా, వీళ్ళు రేపొద్దున నా పిల్లల్ని నిన్ను చూశాను, నీ తండ్రికి పెట్టాను అంటారు, అందుకే వీళ్ళతో నేను నూలు పోగైనను చెప్పులు వారైనను నేను తీసుకోను. దేవునికి స్తోత్ర. నాకేమీ తక్కువ లేదు, ఇదిగో నేను ధనవంతునిగానే ఉన్నాను, ఇదిగో నేను ఒంటరిగా పిలువబడి తిని ఇప్పుడు ప్రభువు నన్ను ఆశీర్వదించి ఎక్కువ మంది అగునట్లు చేశాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము నీ జీవితంలో నువ్వు అనుభవించు నిమిత్తము నువ్వు విధేయత కలిగి స్వార్థము అనేది విడిచిపెట్టి నిస్వార్థముగా నువ్వు బ్రతికినప్పుడు, ఇదిగో నువ్వు లోక సంబంధమైనది దూషణలు చేసేవారిది ఏది ఆశించకుండా, ఏది తాకకుండా నువ్వు 2 చేతులు ఆయన వైపు ఎత్తి, అయ్యా నీ కుమార్తెను నీ కుమారునయ్యా ద్వారము తెరువయ్యా, అయ్యా నా అవసరము తీర్చయ్యా, అబ్రహాము సంగతి ఆలోచన చేసి నేను ప్రార్థన చేస్తున్నాను, ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచావు, ఆశీర్వదించావు, అబ్రహాముని ఆశీర్వదించినట్లు నన్ను ఆశీర్వదించని నువ్వు చేతులెత్తి ఆయనను అడిగినట్లయితే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము నా దేవుడు నీ సొంతము చేయాలని, ఆమేన్, నిన్ను ఒకరికి పెట్టే స్థితిలో ఉంచాలని, ఒకరిది నూలు పోగైనను తాకనంత స్థాయిలో నిన్ను నా దేవుడు నిలబెట్టాలని ఈ వాగ్దానము నీ కొరకు చేసి ఉన్నాడు. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి, అయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు, అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, దైవమా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. అమ్మ మోకరించి తల్లి, కళ్ళు తెరవకమ్మ, కళ్ళు మూయమ్మ, కళ్ళు మూసి ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలయ్యా, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలయ్యా.